నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే నిజంగా అందరూ షాక్ అవుతారు. ఓ దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేశారు కొంతమంది యువకులు. అసలు ఆ దొంగ ఏంటి, ఆ స్టోరీ ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడలో పోగల గణేష్ అనేటువంటి ఒక యువకుడు చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా ప్లాన్ ప్రకారమే అతన్ని కొంతమంది యువకులు పట్టుకొని కరెంటు పోల్కు కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆ దొంగ దీనంగా చూస్తూ ఆకలేస్తుంది అనడంతో పక్కనే ఉన్న వినాయక మండపం దగ్గర కొంత పులిహోర తీసుకొచ్చి ఆ దొంగకు తినిపించారు. అనంతరం మళ్ళీ తనకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఒక్కసారి ఆ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. దానికంటే ముందు ఆ దొంగకు సంబంధించినటువంటి వీడియోని చూద్దాం. అసలు అతనికి ఎలా పులిహోర తినిపిస్తున్నారు, అతను ఎలా కన్నీరు పెట్టుకుంటున్నారు, ఒకసారి ఆ వీడియో చూద్దాం. మా నాన్న పేరు ఏం పేరు? నా పేరు తెలుసా? నాకు అంతగానో ఐడియా లేదు. నా పేరు ఐడియా లేదని అంతగానో. మా నాన్న పేరు తెలుసా నీకు? ఆయన నా ఇంట్లో పడుతుంది, ఇంట్లో ఉన్నా మా ఇంట్లో. కానీ మా ఇంట్లో ఎలుకలు తప్ప ఇంట్లో గిన్నెలు సార్ ఎలుకలు. కానీ నీ ఖర్చుల మందు రోజు గుళ్ళకి వచ్చి నీ ఖర్చుల మందు తీసుకొని పోతున్నావు. బంగారం సామాన్ ఏమైనా తీసినావా? బంగారం ఏమైనా గుళ్ళ పోయి లోపల బంగారం ఏమైనా సంబంధం ఏమైనా బంగారం ఏమైనా ఉందా గుళ్ళకి? ఇక్కడ బంగారం అంటే దేవుని మీద ఏం లేదు. ఎండికి ఏమన్నా తీసుకున్నా? అదేం తీసుకోలేదండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు గుడిలా ఎప్పటి నుంచి పడుతున్నావు? ఎప్పుడెప్పుడు పడుతున్నావు గుళ్ళ? వారానికి ఒకసారి పడుతున్నావు, నెలకు ఒకసారి పడుతున్నావు? లేదన్న, నిన్న మొన్న మంచిగా పని పోయినా. అవును, నేను కూడా ఏమైంది మరి? ఇప్పుడు కాదు, ఇంత ముందుకైనా. ఇంత ముందుకైనా చెప్పు. ఇప్పుడు వారానికి ఒకసారి దొరకకుండా తీసినా కానీ దొరకలేదన్న. దొరకలే లేదురా. నేను ఏడిపోయినా నిన్న రామ్నగర్ కాళ్ళ పడ్డాను. రామ్నగర్ కాళ్ళ పడ్డా. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇక్కడ కోటరాసులు అక్కడ బడి అనుకుండే కదా. ఏ బడి? సంవత్సరం పడుకుంటే ఒక బడి ఉండే కానీ ఇక్కడ సంవత్సరం బడి పక్క ఒక బడి ఉండే కాలేజ్ మొగోళ్ళది. అయితే 2 స్లాపిల్లు ఉండే. అది కాకుండా 3 ఇంట్లో పడ్డా. అల్లా పడితే అల్లేం దొరకలేదు. ఇంకా అంతే, ఇక 2 నెలలు పడ్డాను. ఎక్కడ పోలేదు. ఇవాళ ఎక్కడ పోలేదు. ఇక్కడికి వచ్చే వరకు అన్న పట్టుకో. దేనికి వచ్చినా వీడికి? ఎస్, ఒక్కసారిగా ఈ వీడియో చూస్తే ఇంకా మానవత్వం బ్రతికే ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దొంగ ఆకలిగా ఉందనేసరికి ఆయనకు పులిహోర తినిపించి మరి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఏదైతే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఇక ఎల్లారెడ్డిగూడలో జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. రమేష్తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? రైట్, చాలా వరకు ఇలాంటి సంఘటనలు చాలా వరకు చూసాం. దొంగల్ని పట్టుకోవడం, అదేవిధంగా కట్టేయడం చూసాం. కానీ తర్వాత ఆ దొంగ అమాయకంగా వరకు తనకు ఆకలి అవుతుందని అనడం, మొరపెట్టుకోవడం, ఆకలి అవుతుందన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పక్కనే ఉన్నటువంటి గణేష్ విగ్రహం వద్ద ఉన్నటువంటి పులిహోరను తీసుకొచ్చి కూడా ఆ తినిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ మాత్రం చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇది నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడెంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని రెక్కి వేసుకొని కూడా గ్రామస్తులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని ఒక కరెంటు స్తంభానికి కూడా కట్టివేయడం జరిగింది, దిగపడం జరిగింది. ఎక్కడెక్కడ చేయడం జరిగిందో మొత్తం కూడా ఆ దొంగ కూడా వీరికి వివరించడం జరిగింది. ఆ చితకబాదిన ఘటనలో కూడా గాయాలు కూడా కావడం జరిగింది. చివరికి ఆ దెబ్బలు తట్టుకోలేక అతను ఆకలి వేస్తుందని కూడా అలమటించడం జరిగింది. తనకు ఆకలిగా ఉందని చెప్పడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా అక్కడ తీసుకొచ్చి కూడా మనం ఆ విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం, చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఎంతో అమాయకంగా కనిపించే ఆ దొంగ కూడా పులిహోర కలిపి కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించవచ్చు. ఆ దొంగ గణేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కూడా ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. యువకులంతా కూడా చితకబాది కట్టేసి ఆ తర్వాత
ఆకలి తీర్చిన తర్వాత కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దొంగల్ని చాలా వరకు గతంలో చూడడం జరిగింది. కానీ ఇలాంటి ఘటన అనేది చాలా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యువకులు ఒక్కసారిగా చితకబాదిన తర్వాత కూడా ఆ దొంగ ఆకలి అవుతుందని చెప్పడంతో ఒక్కసారిగా మానవత్వం కదిలించిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్న వారంతా కూడా పాపం అతనికి ఆకలి వేస్తుందంటూ కూడా వినాయకుడి వద్ద ఉన్నటువంటి పులిహోర తీసుకొచ్చి ఏకంగా అతనికి స్తంభానికి చేతులు కట్టేయడంతో కూడా అతను తినలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఆ యువకుడే స్వయంగా కూడా దొంగకు తినిపిస్తున్నటువంటి విజువల్స్ లో కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి చూస్తున్నాం. చివరికి ఎట్టకేలకు కూడా ఆ దొంగని ఆ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడం జరిగింది. కానీ మొత్తం కూడా అక్కడ గ్రామస్తులు అతని దొంగని పట్టుకోవడం ఒక ఎత్తు, చితకబాదడం ఒక ఎత్తు, ఆ కట్టివేయడం ఒక, చివరికి అతను ఆకలి వేస్తుంది అన్నసారిగా ఒక్కసారిగా అక్కడ ఉన్న వారికి అంతా కూడా మానవతో కూడా అన్నం తినిపించడం అనేది ఇప్పుడు ఒక ఇంకా మారిందని చెప్పుకోవచ్చు. రమేష్, దీంతో పాటు మనం చూసాం, ఎన్నో దొంగతనాలు చూసాం, ఎంతో మంది దొంగలు పట్టుబడ్డటువంటి సంఘటనలు చూసాం. కానీ ఈ వీడియో మాత్రము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, చక్కర్లు కొడుతుంది. వాట్సాప్ గ్రూపులో ఈ వీడియో మీద కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎంత మానవత్వం ఉంటే ఆ దొంగకు నిజంగా తినిపించి మరి ఆయనకు దేశుద్ధి చేస్తున్నటువంటి చర్చ నడుస్తుంది. నిజంగా అన్ని దొంగతనాలకు, ఈ దొంగతనానికి, ఈ దొంగకు ఇంకా మిగతా దొంగలకు కొంత డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది కదా మనకు? అక్కడ స్తంభానికి కట్టేసి చితకబాదిన తర్వాత కూడా అడిగేటువంటి ప్రశ్నలకు కూడా చాలా అమాయకంగా కూడా సమాధానం చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా తన పరిస్థితి బాలేక ఈ విధంగా చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నానని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంతకు ముందే చాలా వరకు అతన్ని బాగా చితకబాదారు. మొత్తం కూడా వచ్చినటువంటి పరిస్థితి, స్తంభానికి కట్టేసి ఎండలో నుంచి కూడా కొట్టినటువంటి ఘటన చూడడం జరిగింది. చాలా వరకు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసి మాట్లాడిన తర్వాత కూడా అతను తనకు చాలా ఆకలిగా ఉంది, ఆకలి వేస్తుందని కూడా అతను కన్నీళ్లు పెట్టి రమేష్ ప్రధానంగా ఆ వీడియో బయట కనుక మనం చూస్తే, తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఆ వీడియో బయట లో దొంగ క్లియర్ గా చెప్తున్నాడు, అమాయకంగా ఫేస్ పెట్టాడు. నిన్న మొన్నటి వరకు నేను పనికి వెళ్ళాను, ఇవాళ నేను దొంగతనానికి వచ్చాను అంటూ కూడా ఆయన అమాయకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కొంత డిఫరెంట్ గా ఈ దొంగ అనిపిస్తున్నట్ట. ఖచ్చితంగా, ఎందుకంటే దొంగతనాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొంతమంది మొత్తం కూడా అంతరాష్ట్ర దొంగల ముఠాలు కూడా ఇటీవల కూడా చూడడం జరిగింది. ఊళ్ళలోకి చెరబడి కూడా మొత్తం హత్యలు, దొంగతనాలు కూడా చేసే ముఠా ఉంటుంది. కానీ తను ఆ స్థానికుడే అక్కడ వాసే కావడం, అదేవిధంగా అతను కోసం కొంతమంది ఇప్పుడిప్పుడే అతను ఈ విధంగా చెప్పడం, అదే అమాయకత్వానికి అతను ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆకలి వేస్తుందని చెప్పడం, ఈ విధంగా అతను ఎక్కడెక్కడ దొంగతనాలు చెప్పడం, ఇవన్నీ కూడా చూసి పోలీసులే చూసుకుంటారు ఎట్టకేళ్ళకి. కానీ అతను ఆకలి వేస్తుందని అడిగారు కాబట్టి వెంటనే అక్కడ యువకులు మొత్తం కూడా పులిహోర ఆ దొంగకు తినిపించడం అనేది కాస్త మొత్తం చూడొచ్చు. ఎందుకంటే నిజంగా ఆ కరుడు కట్టినటువంటి దొంగ కాదు, కాస్త ఇటీవల కాలంలో కూడా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కాబట్టి ఆ స్థానికులంతా కూడా వీళ్ళంతా కూడా పట్టుకున్న ఆకలి తీర్చి చివరకు పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి అయితే అక్కడ చూస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రమేష్. ఇది ఓవరాల్ గా దొంగకైతే దేహశుద్ధి చేశారు స్థానిక యువకులు. ఆయనను కొంత కాపు కాచి పట్టుకున్నారు. చిన్న చిన్నగా ఇళ్లలో చోరీలు చేస్తున్నటువంటి గణేష్ అనేటువంటి యువకుని పట్టుకొని కొంతమంది యువకులు దేహశుద్ధి చేశారు. అమాయకంగా ఫేస్ పెట్టి ఆకలేస్తుంది అనేసరికల్లా అక్కడ ఉన్నటువంటి యువకులు గణేష్ మండపం దగ్గర ఉన్నటువంటి పులిహోర అతనికి తినిపించారు. ఒక్కసారిగా ఈ సంఘటన ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూస్తే, ఇక దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు యువకులు. ఇక దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుంది అనడంతో పులిహోర తినిపించిన యువకులు తదనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. ఇక మనుషుల్లో ఇప్పటికీ మానవత్వం ఉందని చాటి చెప్పిన ఓ సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసిన యువకులు అతన్ని పరిస్థితికి జాలిపడి ఆకలి తీర్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామంలో ఇటీవల ఇళ్లలోకి చోరులకు పాల్పడుతున్న పొగల గణేష్ అనే దొంగను స్థానికులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని గణేష్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పక్కా ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారమే అతన్ని పట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఇక వారి వలలో గణేష్ చిక్కాడు.
ఇంకేముంది, పట్టుకున్న వెంటనే యువకులు అతనికి దేహశుద్ధి చేశారు. అక్కడే ఓ కరెంటు స్తంభానికి కట్టేశారు. కొద్దిసేపటి తర్వాత గణేష్కు ఆకలి వేస్తుందని దీనంగా అడగడంతో యువకులు మనస్సు కరిగిపోయింది. ఎంత దొంగైనా ఆకలితో ఉన్న అతను కడుపు నింపడం ధర్మం అనుకున్నారు ఆ యువకులు. ఇక ఈ క్రమంలోనే అక్కడ వినాయకుడికి సమర్పించిన పలహారాలు, పులిహోర తీసుకువచ్చి ఓ యువకుడు స్వయంగా గణేష్కి తినిపిస్తున్న వీడియో మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పులిహోర తిన్న తర్వాత అతడికి మంచినీరు కూడా తాగిపించారు. కొంతమంది యువకులు ఆ దొంగని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆలయంలోని హుండీలు డబ్బులు దొంగలిచ్చేవాడని తెలిపాడు. బంగారం, వెండి వస్తువులు చోరీ చేయలేదని ఆయన దొంగ ఇక ఆ యువకులకు చెప్పడం జరిగింది. అనంతరం యువకులు పోలీసులకు అప్పగించారు. సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తుంటారు. కానీ మానవత్వం చాటుకున్న ఈ గొప్ప సంఘటన సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. అసలు నిజంగా ఆ దొంగ పులిహోర తిన్న తర్వాత ఏం మాట్లాడాడు, ఎందుకు దొంగతనానికి వచ్చాడు, ఏంటనేది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. నిన్న రామ్నగర్ కాళ్ళ పడ్డాను. రామ్నగర్ కాళ్ళ పడ్డా. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇక్కడ కోటరాసులు అక్కడ బడి అనుకుండే కదా. ఏ బడి? సోమసముద్రం పడుకుంటే ఒక బడి ఉండే కానీ ఇక్కడ సోమసముద్రం బడి పక్క పొంది ఒక బడి ఉండే కాలేజా మొగోళ్ళది. అయితే 2 స్లాపిల్లు ఉండే. అది కాకుండా 3 ఇంట్లో పడ్డా. అల్లా పడితే అల్లేం దొరకలేదు. ఇంకా అంతే ఇక 2 నెలల పడ్డాను. ఎక్కడ పోలేదు. ఇవాళ ఎక్కడ పోలేదు. ఇక్కడికి వచ్చే వరకు అన్న పట్టుకో. దేనికి వచ్చినావు ఇక్కడికి? ఫస్ట్ ఎన్ని గంటలకు? ఫస్ట్ 8:30కు వచ్చిన నల్గొండ నుంచి ఇక్కడికి. 8:30కు వచ్చిన. 8 దాకా అక్కడిక్కడనే తిరిగిన. కరెక్ట్ 8 అయిపోగానే వచ్చిన. 1:30కు మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన. అప్పటిదాకా ఏం చేసినావు? అప్పటిదాకా అక్కడెక్కడ ఎక్కడ అటు ఇటు తిరిగినావుగా? అటు ఇటు తిరిగినా. 2 గంటలకు వచ్చి గడ కూర్చుంటే మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాను. కాను చెట్టు కాడ ఇక్కడ బజ్జీలో బండి ఉండే. ఆడ కూర్చున్నాను. ఆడ కూర్చుంటే 3 గంటలకు వచ్చి ఉండిలో పైలు చూస్తుంటే అన్న వచ్చి పట్టుకున్నాను. సౌండ్ వచ్చింది. అంటే నీకు డీజే ఉన్నప్పుడు వచ్చినాను? డీజే ఉన్నప్పుడు వచ్చినాను. బంద్ అయినాక డీజే మోగుతున్నప్పుడు వచ్చినాను. వచ్చి ఏం చేసినావు? డబ్బులు తీసుకుంటే అన్న వచ్చి పట్టుకుని సౌండ్ వచ్చింది. అంటే తాళం బలగొడుతున్నావా లేకపోతే? తాళం ఏం బలగొట్టలేదన్న. కింద ఉండి చేయబెట్టి డబ్బులు తీసినాను. తీయొస్తుంది అన్న. ఎట్లా ప్లానింగ్ ఏంది? ఎట్లా తీసుకున్నాను? ఎట్లా తీస్తావు? చెయ్యి నీకు లోపల పోతుంది. అట్లా కిందంగా తీసినా. కిందంగా అంటే ఎట్లా? కిందంగా ఏముంది? కింద మొత్తం లాక్కుంటుంది, మొత్తం ప్యాక్ ఉంటుంది. బొక్కుందా కిందంగా? కిందంగా పక్కున్నాను. రేకుతో కొంచెం చెయ్యి పైకి కొంచెం వస్తుంటే తీసినాను. రేకు ఇరదగినవా లేకపోతే అట్లా ఉందా? కొంచెం పైకి అన్నాను. రేకు పైకి. దేనితో అన్నావు? ఇప్పుడు నేను గుళ్ళే తీసుకోబోతా. దేనితో అన్నావు? ఇప్పుడు నేను గుళ్ళే తీసుకోబోతా. నువ్వు ఎట్లా చేస్తావు? చేసావు ఇప్పుడు? లేదు నువ్వు ఎప్పుడు? అప్పుడు అది వరకు కేసు, గుడి కేసులు 4 కేసులు ఉన్నాయన్న. గుడి కేసులు ఉన్నాయి? అవునరా. నేను ఏమంటున్నా అంటే అది కాదురా, ఏంటి చేసినావు దాన్ని? దాన్ని ఫస్ట్ ఆ గుండె అనేది ఎట్లా ఓపెన్ చేసినావు? ఒకసారి కటింగ్ ప్లేట్తో నాకు పైకి అన్నాను. ఇప్పుడు కాదన్న, అప్పుడు ఫస్ట్ కేసులు, ఆ కేసులు అన్న. అప్పటి నుంచి అదే అట్లా కంటిన్యూ అవుతుంది. అది అట్నే అవుతుంది. అది అట్నే ఉంది. అంటే నువ్వు కట్ చేసింది అట్నే ఉంది. రోజు ఖర్చుల మంది ఉంది. వాళ్ళ నాన్న పేరు నాకు తెలియదు అన్న. మా నాన్న పేరు ఏం పేరు? నా పేరు తెలుసా? నాకు అంతగానో ఐడియా లేదు. నా పేరు ఐడియా లేదన్న అంతగానో. మా నాన్న పేరు తెలుసా నీకు? ఆయన నా ఇంట్లో పడితే ఏం లేవు. మా ఇంట్లో కానీ మా ఇంట్లో ఎలుకలు తప్ప ఏం లేవు. గిన్నెలు సార్ ఎలుకలు. నీ ఖర్చుల మందం రోజు గుళ్ళకి వచ్చి నీ ఖర్చుల మందం తీసుకొని పోతున్నావు. బంగారం సామాన్ ఏమైనా తీసినావా? బంగారం ఏమైనా గుళ్ళే లోపల బంగారం ఏమైనా సంబంధం ఏమైనా బంగారం ఏమైనా ఉందా గుళ్ళకి? ఇక్కడ బంగారం అంటే దేవుని మీద ఏం లేదు. ఎండికి ఏమైనా తీసుకుపోయినా? అదేం తీసుకోలేదన్న. మధ్య ఏమైనా బంగారం ఏమైనా తీసినా? ఏం తీయలేదన్న. ఈ ఎప్పుడైనా చెప్పురా, ఈ మధ్య ఎప్పుడైనా తీయలేదన్న. లేకపోతే వాళ్ళ బట్టలు మీద జోలు దొరికింది. అట్నే ప్యాంట్ స్నానం. అదేరా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు గుడిలా ఎప్పటి నుంచి పడుతున్నావు? ఎప్పుడెప్పుడు పడుతున్నావు గుళ్ళ?
వారానికి ఒకసారి పడుతున్నావు, నెలకు ఒకసారి పడుతున్నావు. లేదన్న నిన్న మొన్న మంచిగా పని పోయినా. పోయినా, అవును నేను కూడా చూసా. ఇవాళ ఏమైంది మరి? ఇప్పుడు కాదు, ఇంత ముందుకైనా. ఇంత ముందుకైనా చెప్పు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.